ఒకటి ఏంటంటే మేము ఇచ్చే ఇన్సూరెన్స్ ఏంటంటే మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి ఒక్కసారి ఒక ప్రాపర్టీ కొన్నారు అని అంటే దానికి సంబంధించి ఏ విధమైన లిటిగేషన్ వచ్చినా, దానికి సంబంధించి ఏ విధమైన లీగల్ ప్రాబ్లం వచ్చినా 100% మేమే పే చేస్తాం. 100% మాదే గ్యారంటీ. ఇంకొక ఇన్సూరెన్స్ కూడా ఇస్తాం, బైబ్యాక్ గ్యారంటీ. అంటే మా కంపెనీ ద్వారా ఏదైనా ల్యాండ్ కొనుక్కొని ఒక 5 years లో ల్యాండ్ రేటు పెరగలేదు, రవి గారు మీ దగ్గర లాస్ట్ 5 years బ్యాక్ మేము వెంచర్గా కొన్నాను, రేటు పెరగలేదు అని అంటే మీరు ఆ ₹1,00,000 బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది డబుల్ అవుటాక 10 ఏళ్ళు పట్టదు, కానీ నేను డబుల్ అవుటాక 5 ఏళ్ళు ఇస్తాను. 5 ఏళ్ళకి నా దగ్గరికి వచ్చి నేను కొన్న ప్రాపర్టీ రేటు పెరగలేదని అంటే 1,00,000 కొంటే 2 లక్షలు ఇస్తా, 10 లక్షలు కొంటే 20 లక్షలు ఇస్తా. సో లాస్ట్ 10 years గా మనం ఇదే ఇండస్ట్రీలో ఉన్నాము, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశాము. సో దాంట్లో భాగంగానే సామాన్య మధ్యతరగతి వాళ్ళకి రియల్ ఎస్టేట్ని అందుబాటులోకి తీసుకురావాలి. రియల్ ఎస్టేట్ అనగానే అది పెద్ద భూతంలో చూస్తారు, అమ్మో మన దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మనం ఎప్పుడు కొంటాం ల్యాండ్, మనం ఎప్పుడు సొంత ఇల్లు కొనుక్కుంటాం అనే ఒక భయాన్ని తీసేయాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులోకి తీసుకురావాలనే కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసాం. 100 గజాలు ₹1,00,000. తులం బంగారం రావట్లేదు, ఒక బైక్ రావట్లేదు, ఒక ఐఫోన్ రావట్లేదు, కానీ 100 గజాల భూమి వస్తుంది. 100 గజాల భూమి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది, నిలువెత్తు నిదర్శనం. అంత ఇల్లు ఉంటుంది. ఈ రోజు మనం కట్టుకోకపోవచ్చు, మన పిల్లలకైనా. 10 ఏళ్ల క్రితం మా ఏరియాలో తక్కువ రేట్ ఉందండి, ఇప్పుడు చాలా రేట్ ఎక్కువ ఉండిపోయింది. అప్పట్లో నేను కొనుక్కుంటే బాగుండు, మా నాన్నగారు కొనుంటే బాగుండు, లేదా మా తాత కొనుంటే బాగుండు అని మీలో ఎవరన్నా అనుకోకుండా ఉన్నారా? అనుకోకుండా ఎవరైనా ఉన్నారా? అందరూ అనుకున్నాడుగా. ఎంతమంది అనుకున్నాం సార్? అరే ఆ రోజుల్లో మా నాన్న కొనుంటే బాగుండు, పిచ్చి రోజులు 100-200 ప్లాట్ వచ్చింది. చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి సార్, అనుకున్నోళ్ళు మాత్రమే. చెయ్యి దించకండి. నేను ఇంకో పదం చెప్తా, మీ పిల్లలు అలా అనుకోకూడదంటే ఏం చేయాలి? మీరు అనుకున్నట్టు మీ పిల్లలు అనుకోకూడదంటే ఏం చేయాలి? కొనాలి. ఏం కొంటున్నాం సార్ మన పిల్లలకి? భూమి కొంటున్నాం. భూమి తండ్రి ఇచ్చేంత ధైర్యం ఇస్తుందండి. ఆపదలో ఒక ఆడపిల్లకి పెళ్లి టైంకి వచ్చినా తండ్రి ఇచ్చినంత ధైర్యం ఇస్తుంది భూమి ఉంటే తండ్రి పక్కన ఉన్నట్టే.